రామాయణం గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే సీతారాములు మనకు ఆరాధ్య దైవాలు. రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళడం, రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్ళడం, రాముడు యుద్ధం చేసి రావణాసురుడిని చంపడం, సీతను తెచ్చుకోవడం అంతా మనకు తెలుసు. అన్నదమ్ములంటే ఎలా ఉండాలి అంటే రామలక్ష్మణులా ఉండాలి అంటారు. తండ్రి మాట జవదాటని వ్యక్తి రాముడైతే అన్నబాటలో నడిచే వ్యక్తి లక్ష్మణుడు. కైక మాటలు విని రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్పినప్పుడు రాముడు అడవులకు బయలుదేరతాడు. అయితే రాముడు అడవులకు బయలుదేరినప్పుడు సీత కూడా వస్తానని అంటుంది. అడవుల్లో ఉండే ఇబ్బందుల గురించి వివరిస్తాడు రాముడు. భర్త అడుగుజాడలో నడవడం స్త్రీ ధర్మం కాబట్టి, భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం ధర్మం కాబట్టి తాను అందుకు సిద్ధపడి అడవులకు వచ్చేందుకు అంగీకరించమని అంటుంది. ఇక అన్నబాటలో నడిచే లక్ష్మణుడు కూడా అన్నతో పాటు అడవులకు వెళ్లేందుకు సరేనని సిద్ధమవుతాడు. అయితే రాముడు అందుకు అంగీకరించాడు. తండ్రిని రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. కానీ లక్ష్మణుడు అందుకు ఒప్పుకోకుండా అన్న ఎక్కడ ఉంటే తాను కూడా అక్కడే ఉంటానని, అన్న నడిచిన బాటే తనకు పూలబాట అని చెప్పి అన్నతో బయలుదేరతాడు. అలా బయలుదేరిన లక్ష్మణుని ఓ రోజు శూర్పణఖ తారసపడుతుంది. శూర్పణఖ లక్ష్మణుని మోహిస్తుంది. అసలే ఆగ్రహ స్వరూపుడైన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు. పరుగు పరుగున అన్న రావణాసురుడి వద్దకు వెళ్ళి శూర్పణఖ ఈ విషయం చెబుతుంది. రాముడు భార్య సీత అతిలోక సుందరి అని, ఆమె లంకానగరంలో ఉంటే బాగుంటుందని రావణుడిని రెచ్చగొడుతుంది. చెల్లెల కోరిక మేరకు రావణుడు సీతను ఎత్తుకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. అయితే రావణుడు శూర్పణఖను రెచ్చగొట్టడం వెనుక ఓ కథ ఉంది. అది కథ కాదు, శూర్పణఖ విషాద గాథ. శూర్పణఖకు దుష్టబుద్ధితో వివాహమవుతుంది. అయితే రావణుడి దుష్టచర్యలకు దుష్టబుద్ధి అడ్డుకోవాలని చూస్తాడు. పలుమార్లు హెచ్చరిస్తాడు కూడా. విభీషణుడు కూడా అన్న రావణుణ్ణి పలుమార్లు హెచ్చరిస్తాడు. కానీ రావణుడు లెక్క చేయడు. రావణుడు ఎంత జ్ఞానం అంత మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తి కూడా. తోడబుట్టిన చెల్లెలి భర్త అని కూడా చూడకుండా రావణుడు దుష్టబుద్ధిని హతమారుస్తాడు. ఎంతో ఇష్టపడి మనుమాడిన భర్త స్వయంగా అన్నే చంపేయడంతో బాధపడుతుంది. అన్న రావణుడిపై పగ పెంచుకుంటుంది. సీతను ఎరగా వేసి రావణుడి చావుకు కారణమవుతుంది శూర్పణఖ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.